కావ్య అయితే చాలా టెన్షన్ పడుతూ మేడ మీద నుండి బాబునైతే తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే, "ఎందుకు బాబుని అలా తీసుకొని వస్తున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే బాబుని పట్టుకొని, "బాబుకి చాలా జ్వరంగా ఉంది. ఇప్పుడు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి బాబుకి ఇంత జ్వరం వచ్చిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, "బాబుని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దాం పదండి" అని చెప్పేసి అయితే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే బాబుని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్నవాళ్ళు, "బాబుకి ఏమైంది డాక్టర్" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "బాబుని ఇప్పుడు ఏ హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళినా అతనికి నయం అవ్వదు. ఎందుకంటే బాబుకి తల్లి స్పర్శ కావాలి, తల్లి పాలు కావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "అవును, నేను చెప్పేది నిజం. బాబుకి తల్లి స్పర్శ కావాలి. తల్లి వెచ్చదనం కావాలి. తల్లి పాలు కావాలి. తను తల్లి కోసం ఆరాట పడుతున్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న కావ్య కూడా ఏం మాట్లాడకుండా బాబునైతే ఎత్తుకొని అలా ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే, "ఇప్పుడు తల్లిని ఎక్కడి నుండి తీసుకొని రాను" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఆ డాక్టర్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు.